నా ఒరిజినల్ ఏం ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. అవునా? నిజమా? ప్రసన్న ఇంత బాగుందనా? ఇంతవరకు ఎంత మందికి ప్రసన్నమైన? ఇద్దరు అక్క. నువ్వు చెప్తే నమ్మేస్తారేంటి? అంటే ప్రసన్నం అంటే ఎట్లా అనుకుంటున్నావు? రిలేషనే కదా, లవ్వే కదా అడుగు. ఒక రొమాంటిక్ ఫ్యాంటసీస్ ఏదైతేనో ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ప్రసన్నం అంటే అదే. ఏమో అంత ప్యూర్ తెలుగు అయితే మనకి రాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే ఇంత పాస్ట్ లుక్, ఆ జుట్టుకి కలరు. జోక్ చేయమాకండి మేడం. ఏందా కథ అంతా? గౌర విద్యలు నేర్పించిన గురువుని నైనా. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ హిమ్. ఈడొకటి ఆడొకటి ఈడ కూడా ఇప్పించుకుంది. ఇక్కడ మా బాయ్ ఫ్రెండ్ పేరు. సో ఇప్పుడు మీ రీల్స్ కానీ ఇవన్నీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలో అవుతారు, అన్ని డైలీ చూస్తారు. ఎవరు చూసినా కూడా నా ఫ్యామిలీ అయితే ఫస్ట్ చూస్తుంది. బూతులు మాట్లాడతావు కదా నువ్వు? మాట్లాడతా అక్క. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించింది. నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. సో మరి మీ ఫ్యామిలీ ఏమన్నారా? నీచగా మాట్లాడు. మనం ఉన్నట్టుంటే ఎందుకంటారు అక్క? కానీ ఇట్లా బూతులు మాట్లాడితే ఒక ఆడపిల్లని యాక్సెప్ట్ చేయరు కదా సమాజం. ఇప్పుడు బూతులు మాట్లాడిన వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, మంచిగా ఉన్నోళ్ళు పత్తిత్తులు కాదు కదా అక్క. మనం ఉన్నట్టు ఉండాలి. ఉంటది అంతే నా పాలసీ. మీ అమ్మ నాన్న చూశారనుకో గిట్లయితే ఎట్లా రాధిక? అంటే సీన్ మొత్తం ఆడా నాకు అర్థం కాలేదు సార్. అంటే ఎస్ ఆ సీన్ చేస్తున్నప్పుడు నాకేం ఫీలింగ్ లేదు. యాక్ట్రెస్ అవ్వాలి అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అక్కడికి వెళ్తావు. కమిట్మెంట్లు అన్నవి ఉంటాయి. ఎవరిని బెదిరిస్తున్నావు? నేనెవరో తెలుసా? పెద్దలపాకి. సో ఫేమ్ కోసం వాళ్ళు ఒకవేళ కమిట్మెంట్ ఓకేనా అంటే ఓకే అంటే ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.